గైస్ ఇప్పుడు ఇలాంటియి ఓల్డ్ ఫోటోస్ తోటి చాలా ట్రెండింగ్ నడుస్తుంది. ఓల్డ్ ఫోటోస్‌తోనే అనే కాదు, మీరు కొత్త ఫోటోస్ తోటి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాంటి లిరిక్సు ప్లస్సు వెడ్డింగ్ ఫోటోతోటి చేస్తే చాలా ప్రొఫెషనల్‌గా చాలా మంచిగా ఉంటుంది. ఎడిటర్స్‌కి కూడా చాలా యూజ్ అయితది. సో, ఎట్లా చేసుకోవాలి ఏందనేది చాలా సింపుల్‌గా, ఈజీగా చెప్పిన. ఫుల్ వీడియో చూడండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండది. నార్మల్‌గానే ఉంటది. నేను ఎఫెక్ట్స్ కూడా చూపెట్టిన. కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్పిన. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఫ్రీగా, సింపుల్‌గా ఉంటది. మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేసినా సరిగ్గా అర్థం కాదు. సో, అందుకే ఫుల్ వీడియో చూడండి. మీరందరూ అనుకోవచ్చు, మాక్సిమం చూసినప్పుడే మీకు తెలిసే ఉంటది ఇది క్యాప్‌కట్ వీడియో అని. సో, ఇది క్యాప్‌కట్ వీడియో అని లైట్‌గా తీసుకోకండి. ఎందుకంటే అందరూ పెట్టుకోవచ్చు ఎఫెక్ట్స్, మనం చేసేది ఏం లేదనుకుంటారు. కాకపోతే దీంట్లో చాలా ప్రాసెస్ ఉంటది. ప్రొఫెషనల్‌గా చేసేది వేరే ఉంటది. నార్మల్‌గా చేసింది వేరే ఉంటది. సో, అందుకే నేను చేసింది చాలా ప్రొఫెషనల్. సో, దీనికి డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు చాలామంది చేపించుకుంటారు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి, మీరు ఓన్లీ ఓల్డ్ ఫోటోలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు. నేను టోటల్ ప్రాసెస్ చూపిస్తా. అండ్ ఇంకోటి, ప్రొఫెషనల్ ఎఫెక్ట్స్ అంటే మనము తీసుకునే సాంగుకి సింక్ అయ్యేలాగా ఎఫెక్ట్స్ ఉండాలి. సో, దాని పర్పస్‌లో ఉంటేనే మనకి వీడియోకి అనేది లుక్ ఉంటది. నేనంతా చూపిస్తా. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటది. మాక్సిమం అందరికీ క్యాప్‌కట్ యూజింగ్ తెలిసే ఉంటది. సో, ఇప్పుడు చూడండి ఎట్లా కావాలో ఏందనేది ఫుల్ ప్రాసెస్ చెప్తా. డైరెక్ట్ మీరు క్యాప్‌కట్‌లోకి వచ్చేసేయండి. గైస్, మీరు క్యాప్‌కట్‌లో చేసేటప్పుడు డెఫినెట్‌గా ఫస్ట్ మీరు ఈ వీపీఎన్ ఆన్ చేసుకున్న తర్వాతనే మీరు క్యాప్‌కట్‌కి వచ్చేసేయండి. ఈ వీపీఎన్ వచ్చేసి మనకి ప్లే స్టోర్‌లో ఉంటది. డెఫినెట్‌గా ఇదే వీపీఎన్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా వీపీఎన్స్ ఉంటాయి, బట్ అవన్నీ యూజ్ చేయొద్దు. ఈ వీపీఎన్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ నేను ఒక్క నిమిషం, ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ లొకేషన్కి వచ్చేసి న్యూయార్క్ యూజ్ చేసుకోండి. ప్రజెంటు నాకైతే న్యూయార్క్ చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, న్యూయార్క్ యూజ్ చేసుకొని మీరు ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకోండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కొన్ని కొన్ని టైమ్స్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మీరు అయినా కొంచెం వెయిట్ చేసి మన సైడ్కించి యాప్ని తీసేసి మళ్ళీ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకోండి. నేనైతే డైరెక్ట్, నేను ఏదైతే మీకు వీడియో చూపెట్టినో ఆ వీడియో ఎట్లా చేసింది అనేది డైరెక్ట్ దానికే తీసుకొచ్చేస్తా. మీ దగ్గర పాత ఫోటోలు ఉంటే పాత ఫొటోస్తో చేసుకోండి. పాత ఫొటోస్ చేసుకుంటే ఏంటంటే ఒక మెమొరీ లాగా ఉంటుంది. అంటే పాత జ్ఞాపకాలు గుర్తు చేసినట్టు అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో, ఇక్కడ స్టార్టింగ్ చూసుకోండి. ఇక్కడ మనకి తెలుగు టెక్స్ట్ ఎట్లా కాపీ పేస్ట్ చేయాలో అది కూడా చూపిస్తా. డోంట్ వరీ. మ్యాక్సిమం అది ఎక్కువ మందికి తెలియదు, బట్ నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూసుకోండి. ఫస్ట్ ఒకసారి టోటల్ చూపిస్తా. మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ప్రాసెస్ ఏందనేది. ఇక్కడ టెక్స్ట్ మాత్రం ఒకటే స్టైల్ ఉంటుంది. ఎఫెక్టివ్ కూడా ఒకటే ఉంటుంది. ఓకే, మీకు నచ్చినవి పెట్టుకోవాలనుకుంటే అట్లా ఉండదు రూల్ మాత్రం. అంటే మీరు ప్రొఫెషనల్గా చేసి అందరికీ నచ్చేలాగా మనీ ఏం చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రొఫెషనల్గా ఉండాలి. అండ్ మళ్ళీ ఆ సాంగ్కి సింక్ అయ్యేలాగా పెట్టాలి. అది అందరితో అస్సలు కాని పని. సో, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. దీనికి బాగా నడుస్తుంది. నాకు కూడా చాలా యూజ్ అయింది. సో, మీకు యూజ్ అవుతుందని నేను చేస్తున్నా అంతే, అంతకుమించి వేరేదేం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫాంటు ఎట్లా కాపీ పేస్ట్ చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్ చూపిస్తా. మీరు అనుఫాన్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎక్కడికించి ఎట్లా తెచ్చుకోవాలనేది ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. అనుఫాన్స్ అనేది సేమ్ ప్రాసెస్ అన్నిటికీ. సో, ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇది టెక్స్ట్ అనమాట. చూసుకోండి, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఉంది కదా, ఈ టెక్స్ట్ మీరు యూజ్ చేయండి. చెప్తా, నేను టెక్స్ట్ పేరు కూడా చెప్తా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనకి అనుఫాంటు మళ్ళీ క్రియేట్ చేయడానికి ఆప్షన్ చూపెట్టదు. చూసుకోండి, ఇక్కడ ఆప్షనే లేదు. ఈ టెక్స్ట్ టు స్పీచ్ తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ చూసుకోండి, పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా స్టార్టింగ్. నేను అంత యూజ్ చేయ మన క్యాప్ కట్. సో, రీసెంట్గానే తెలిసింది నాకు. ఇప్పుడు ఈ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి, మనకి టెంప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒకవేళ దీని యాప్ అవి ఏమన్నా కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. నేను ఫస్ట్ ఫాంట్ గురించి, ఇక్కడ ఫాంట్ దగ్గరకు వచ్చేసేయండి. చూసుకోండి, ఇప్పుడు మనకి ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్ డిఫాల్ట్ ఫాంట్స్ మనకి వాళ్ళు ఇస్తారు. సో, ఇక్కడ మై ఫాంట్స్ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ మై ఫాంట్స్ అని ఉంటుంది. సో, ఇక్కడ మై ఫాంట్స్కి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి అని. ఆ ఫోల్డర్లో మీరు ఏదైతే ఫోల్డర్ పెట్టుకుంటారో ఆ ఫోల్డర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది, లేకపోతే మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు అనుఫాన్స్ అనేది. సో, దాంట్లో చూడండి, ఇక్కడ అనుఫాన్స్ జేసీ అని ఉంది కదా,
ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక అభిలాష అని ఫాంట్ తీసుకుంటున్నా. చూసుకోండి మనకు అభిలాష ఫాంట్ అనేది వచ్చేసింది. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. చూసుకోండి ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇట్లా ఉంటుంది. సో జ్యోతి, ప్రగతి, ఇదేది సునీత అని అంట. సో మనం ఇది యూజ్ చేసిన సునీత అనే ఫాంట్ని నేను యూజ్ చేసిన. మీకు మొత్తం ప్యాకెట్ నేను వీడియో లింకే ఇస్తా, మీరు డైరెక్ట్ అదే యూజ్ చేస్తే మీకు పని అయిపోతుంది. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఈ ఫాంట్ అయితే వచ్చేసింది. మీకు అర్థమైంది అనుకుంటే ఎట్లా చేసుకోవాలి అన్నది. మీకు ఒకటే కన్ఫ్యూజ్ కావచ్చు. మన ఏదైతే ఫాంట్ ఉందో తెలుగు ఫాంటు, అను ఫాంటు అది ఎట్లా తెచ్చుకోవాలనేది. సో మీరు ఆ వీడియో క్లియర్గా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఫాంట్ నేమ్ కూడా చూపెట్టా కదా సునీత, ఓకే అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫాంట్ వచ్చేసి ఇది మొత్తం డిఫాల్ట్ ఒకటే ఫాంట్స్ ఉంటాయి చూసుకోండి. సేమ్ మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫాంట్స్లోకి వచ్చేసి మై ఫాంట్స్ జ్యోతి, ఓకే ఈ ఫాంట్ జ్యోతి. ఆ తర్వాత సునీత. మీరు ఈ 2 ఫాంట్సే యూజ్ చేయండి. మీకు కావాలంటే డిఫరెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, యువర్ విష్. అండ్ తర్వాత ఫొటోస్ మీరు పెట్టుకోవడం చాలా ఈజీ, అది అందరికీ తెలుసు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫొటోస్ తీసుకోండి, అది ఎలాంటి ఫొటోస్ అయినా. అండ్ తీసుకొని ఇట్లా ఫుల్ స్క్రీన్ కాకుండా ఇట్లా హాఫ్ స్క్రీన్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎట్లయితే సెట్ చేసినో చూసుకోండి. ఇక్కడ ఇగో ఇక్కడ ఇట్లా అంతా ఆఫ్గా పెట్టుకోండి, మరి ఫుల్ స్క్రీన్ లాగా చేసుకోవద్దు, ఎందుకంటే మనకి లిరిక్స్ కూడా రావాలి కాబట్టి. సో దాని పర్పస్లో కొన్ని లిరిక్స్ లేకుండా ఉంటాయి. అవి కొన్ని ఇగో ఈ ఫోటో, ఇగో ఈ ఫోటో, అట్లా కొన్ని అది మన క్రియేటివిటీ బట్టి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అట్లా అంతకుమించి ఏం లేదు. ఓకే అండ్ ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ చూపిస్తా. ఎఫెక్ట్స్ చూపిస్తే వీడియో ఓవర్. ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చూసుకోండి మనకి ఎఫెక్ట్ వచ్చేసి కెమెరా గ్లో. ప్రతి దానికి సాంగ్కి సింక్ అయ్యేలాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి సేమ్ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ మీరు ఏ ఎఫెక్ట్ తీసుకున్నా ఓకే, కాకపోతే సాంగ్కి సింక్ అయ్యే ఎఫెక్ట్ ఉండాలి, అందుకే నేను ఇది తీసుకున్నా. మీరు ఏది చేసినా సరే, ఏ వీడియో అయినా సరే డెఫినెట్గా సాంగ్కి సింక్ కావాలి. ఒక సెకండ్ తేడా వచ్చినా వీడియో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మెయిన్గా ఇప్పుడు మీరు ఒకవేళ ఎడిటర్లు అయితే కస్టమర్లు చూసేది అదే, సాంగ్కి క్లిప్ అయ్యేటట్టు ఫోటోలు పడాలి. అట్లా పడితేనే మీకు ఎగ్జాక్ట్లీగా అవుట్పుట్ వస్తుంది. ఎవరైనా మనీ పెట్టి చేయించుకోవాలన్నా అదే రీజన్ వల్ల చేయించుకుంటారు. సో డెఫినెట్గా అది అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇది కూడా సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా చూసుకోండి కెమెరా గ్లో, ఓకే. అండ్ ఇక్కడ కూడా సేమ్ చూసుకోండి ట్రాన్స్ఫార్మ్ సైమీర్ ఎఫెక్ట్ అంట. సో ఇది న్యూలో ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చేసి దీన్ని తీసుకోండి. అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి మనకి యానిమేషన్లో ఉంటుంది. ఇది కొంచెం చాలా కింద ఉంది గైస్, మనకి ఇది అంత పైన దొరకదు. సో మీరు ఇదే ఎఫెక్ట్ పెట్టుకోవాలని రూల్ లేదు, కాకపోతే సాంగ్కి సింక్ అయ్యేలాగా మంచి ఎఫెక్ట్ పెట్టుకుంటే చాలు, అంతకుమించి ఇంకేం లేదు. సో కింద ఉంటుంది, కొంచెం చెక్ చేసుకుంటే చూసుకోండి. మనకైతే ప్రజెంట్ అయితే దొరకటట్లేదు, నేను అంతా చెక్ చేసిన. సో మీరు యూజ్ చేసుకోండి, ఎఫెక్ట్ చూసుకోండి, మనకి ఇట్లా ఉంటుంది, డెఫినెట్గా దొరుకుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఇమేజ్కి వచ్చిన ఎఫెక్ట్ ఇంకో ఇమేజ్కి వస్తలేదు. ఐ మీన్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చేస్తారు, ఈ వీడియో చేసి వదిలేసి వేరే వీడియోకి వెళ్ళిపోతారు కదా, ఆ వీడియోలో మళ్ళీ అరే మనకి ఈ ఎఫెక్ట్ మంచిగా ఉంది, ఈ ఎఫెక్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ ఎఫెక్ట్ మళ్ళీ వీడియోలో చూపిస్తలేదు. అసలు అది ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థమవుతలేదు. అది యాప్ ప్రాబ్లమా లేకపోతే ఎఫెక్ట్స్ ఇష్యూసా తెలుస్తలేదు కానీ, బట్ అది ప్రాబ్లం చాలా అవుతుంది. అది ఒకసారి చూసుకోండి. ఇది కూడా సేమ్ యానిమేషన్ ఇక్కడనే ఉంటుంది, చెక్ చేయండి. ఈ ప్రజెంట్ దొరకడం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లాసిక్, ఇక్కడ క్లాసిక్లో బ్లాక్ ఫేడ్ అనమాట, లైట్గా ఫేడ్ అయిపోతుంది చూసుకోండి ఇట్లా. అండ్ దీనికి కూడా ఎఫెక్ట్ ఉంది మళ్ళీ యానిమేషన్లోనే, యానిమేషన్లో కాదు ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూసారా, ఎఫెక్ట్స్ నేమ్ చూడండి, మెయిన్ వీడియో నాస్టలోజిక్ నాయిస్ అంట, ఓకే ఇది తీసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇది కాదు, ఇక్కడ పక్కకు ఉంటుంది అనమాట వీడియో ఎఫెక్ట్స్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి, లేకపోతే మనం డిఫాల్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు నచ్చింది, మీకు నచ్చింది తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇది తీసుకున్నా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ దగ్గరకు వచ్చేసి మళ్ళీ కెమెరా గ్లో సేమ్ ఎఫెక్టు. తర్వాత ఇక్కడ కూడా కెమెరా గ్లోనే మ్యాక్సిమం ఇదే యూజ్ చేసిన నేను. ఇది చూసిరా ఇప్పుడు ఫోటో సడన్గా ఇట్లా వచ్చిపోయింది, అది బీట్కి సింక్ అయ్యేలాగా వచ్చిపోయింది. అది ఎట్లా వచ్చిందంటే సాంగ్కి సింక్ అయ్యేలాగానే ఉంటుంది. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇది ఫుల్ సాంగ్, మీకు తెలుస్తుంది నేను ఎట్లా చేసినో ఏందనేది.
అట్లా చేస్తేనే మనకి కస్టమర్స్ వస్తారు. చూసే వాళ్ళకి ఒక మంచి ఫీల్ వస్తది. అరే! బాగుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇగో ఇక్కడికొచ్చేస్తే ఇది గూడా సేమ్. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి క్యూబ్ ఫ్లోర్స్ అని న్యూ దగ్గర. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇగో కింద, కింద ఎఫెక్ట్ ఇగో రీప్లేస్ దగ్గరకొచ్చేస్తే ఇట్లా ఉంటది. చూసుకోండి ఎఫెక్ట్ నేమ్. మనకైనా మీరు ఇక ఎఫెక్ట్ నేమ్ అక్కడ అవసరం లేదు. ఇక్కడనే కనిపిస్తది చూసుకోండి. మెయిన్ హెడ్ ఇగో బీమ్ షాక్ వేవ్ అని ఉంది కదా! అది మనకి ఎఫెక్ట్ నేమ్. మీరు అట్లా కూడా చూసుకొని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే. సీమ్‌లెస్. ఓకే. ఇది కూడా ఎఫెక్టే. తర్వాత ఇకో జూమ్ అంట. బీడబ్ల్యూ ఇకో జూమ్. ఓకే. దీన్ని వచ్చేసి మనం కీ ఫ్రేమ్ తోటి మూవ్ చేసిన చూసుకోండి ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా! ఇక్కడ ప్లస్సు, ఇక్కడో ప్లస్సు కొట్టేస్తే మనకి మనం ఇష్టం వచ్చినట్టు జరపొచ్చు. చూసుకోండి ఇప్పుడు ఎట్లా జరిగిందో. సో, అట్లా మళ్ళీ మెయిన్ థింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బ్రైట్‌నెస్సు, సాచురేషన్ పెంచుతాం కదా! అడ్జస్ట్‌మెంట్ చేస్తాం కదా! మనకి ఇక్కడ సైడ్‌కొచ్చేసి అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. ఇవి సెట్ చేసిన తర్వాతనే మీరు కీ ఫ్రేమ్స్ చేయండి. లేకపోతే ఈ కీ ఫ్రేమ్స్ ఒకసారి సెట్ చేసిన తర్వాత మీరు అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు కూడా మనకి కీ ఫ్రేమ్స్ ఆ కలరింగ్‌లోనే ఈ అడ్జస్ట్‌మెంట్స్ ఆ కీ ఫ్రేమ్స్‌లోనే కలిసిపోతుంది. మీరిక్కడ 10 పెట్టిరనుకోండి బ్రైట్‌నెస్సు, ఈడికొచ్చేవరకి మైనస్ అయిపోతుంది. సో, అట్లా నాకు చాలా జరిగింది. సో, అందుకే కేర్‌ఫుల్‌గా చూసి అట్లా సెట్ చేయండి. మీకు చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతది. ఫస్టు అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాతనే ఇప్పుడు చూసుకోండి నేనిప్పుడు 20 పెడతా. ఇప్పుడు చూడండి. చూసిర్రా మ్యాజిక్? ఇట్లా జరుగుతుంది. అందుకే మీరు ఫస్టు అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్స్ ఇచ్చి మూవ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఎఫెక్టు. మనకి ట్రెండింగ్, క్లాసిక్, న్యూ ఇక్కడ ఎన్నో ఉంది ఎఫెక్టు. సో, ప్రెజెంట్ అయితే ఎఫెక్టు దొరకడం లేదు. ఇట్లా చాలా కొంచెం కింది కిందకి ఉన్నాయి గైస్. అది సరిగ్గా దొరుకుతలేవు ఎఫెక్ట్స్. చెప్పినా కదా! అదే ప్రాబ్లమ్ అయితుంది. ఒకసారి ఇచ్చింది మళ్ళీ కనిపిస్తలేదు. ఆ ప్రాజెక్ట్‌లో కూడా కనిపిస్తలేదు. అది ఎందుకైతుందో అర్థమైతలే. ఇప్పుడు చూసుకోండి. ఇది మనకి ఎఫెక్టు. ఇది రీప్లేస్ దగ్గరకొచ్చేస్తే ఈ డీకోర్లా అనే దగ్గర మనకి ఈ ఎఫెక్ట్ ఉంది. చూసుకోండి. ఇట్లా ఇప్పుడు ఇది ఎఫెక్ట్ మనం ఆల్రెడీ ఇంతకు ముందుకే చూసినాం. క్యూబ్ ఫోల్డ్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ రోజ్ పోర్ట్రైట్ ఇది చాలా బాగుంటది. ఇది యూజ్ చేయండి. వెడ్డింగ్ వీడియో కదా! లవ్వు అట్లా బాగుంటది. యానిమేషన్‌లోకొచ్చేస్తే యానిమేషన్ ఇదేం లేదు. సో, ఇది దీనిదే ఉంటది. రెడ్ పోజ్ అనేది. ఈడ కూడా సేమ్ ఎఫెక్ట్ మళ్ళీ యానిమేషన్‌లో ఇది స్టార్టింగ్‌లోనే ఉండాలసలకి ఈ ఎఫెక్ట్ తెలుసా మీకు? ఈ ఎఫెక్ట్ మూవ్ అయ్యేది స్టార్టింగ్‌లో ఉండాలి. కాకపోతే మనకసలు ఈ స్టార్టింగ్‌లో లేకుండా వేరే ఎఫెక్ట్స్ వచ్చినాయి. సో, అదే ప్రాబ్లమ్ జరుగుతుంది. బట్ డోంట్ వరీ మీరు వెతికితే డెఫినెట్‌గా దొరుకుతది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ సైడ్‌కి మళ్ళీ సేమ్ మన కెమెరా గ్లో ఎఫెక్ట్ ఉంటది. మళ్ళీ కీ ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పినా కదా! ఆ టైప్‌లో. ఇక్కడ సైడ్‌కొచ్చేస్తే మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ ఇదేమో ఉంటది. షైమీర్ అనే ఎఫెక్ట్ దాన్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ అంటే ఇంతకుముందుకు మనం ఓల్డ్ ఫోటోస్ ఇచ్చినాం కదా! అదంతా ఓల్డ్ తర్వాత న్యూగా ఎట్లా ఏందనేది ప్రాసెస్. ఆ ఇమేజ్ ఇచ్చేస్తే ఎండింగ్‌లో యానిమేషన్‌కొచ్చేసి ఇక్కడ అవుట్ అని ఉంది కదా! దాన్ని ఇచ్చేస్తే ఖతం అయిపోతది. ఇంకా వేరే ప్రాసెస్ ఏముండదు చూసుకోండి. ఈ అవుట్‌లో కూడా మీకు నచ్చింది ఇయ్యొచ్చు. ఇట్లా ఇయ్యాలి, అట్లా ఇయ్యాలని రూల్ ఏం లేదు. బట్ నేను బేసిక్‌గా ఇట్లా ఇచ్చిన. మంచిగుంటది. ఎందుకంటే కపుల్స్ కాబట్టి వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఈ లవ్ ఇలాంటివి మాత్రమే మంచిగుంటాయి. సో, అందుకని నేను అట్లా ఇచ్చిన. ఏమిచ్చినా మీ క్రియేటివిటీకి సింక్ అయ్యేలా ఇయ్యండి. అట్లా అని క్రియేటివిటీ అని డిఫరెంట్ డిఫరెంట్‌గా చేయొద్దు. కొంచెం ప్రొఫెషనల్‌గా కొంచెం చూడ్డానికి మంచిగా ఉండేటట్టు ఆ సాంగుకి మెయిన్ థింగ్ సాంగుకి సింక్ అయ్యేలాగా చేసుకోండి. సో, మీరు ఎలాంటి సాంగ్ అయినా తీసుకోండి. నేను తీసుకున్నదే తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. సో, మీకు నచ్చిన సాంగ్ తీసుకొని ఆ సాంగుకి సింక్ అయ్యే ఎఫెక్ట్స్ పెడితే వీడియో సూపర్ ఉంటది. మీరు ఈజీగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకొని ఇంకా వేరే వెబ్‌సైట్‌లో చేసుకొని డెఫినిట్‌గా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, నేను దానికోసమే ఎస్పెషల్లీ వీడియోస్ చేస్తున్నా అందరికి తెలిసిందే. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి మీకు కావాల్సిన క్వాలిటీలో. మళ్ళీ చెప్తున్నా సేమ్ ఇవే ఫోటోస్‌తో చేయాల్సిన రూల్ అయితే ఏం లేదు. మీ దగ్గర ఉన్న కలర్‌ఫుల్ ఫోటోస్ తోటైనా ఓకే. ఇవన్నీ ఓల్డ్ ఫోటోస్ కాబట్టి నేనేదో కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని చేసిన. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వైరల్ అయినాయి ఈ వీడియోసు. అవి చూసే నేను చేస్తున్నా. అంతకు మించి ఇంకేం లేదు.